హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. నిన్న బూల్ బులయ్యా 3 మూవీ చూశాను. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 38 మినిట్స్. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాలేదు, నాకు నచ్చలేదు. ఎప్పుడు అయిపోతదిరా బాబు ఈ సినిమా అని ఒక 10 సార్లని అనుకోని ఉంటా చూసేటప్పుడు. ఇంకా నా సబ్స్క్రైబర్స్‌కి క్లియర్‌గా చెప్పాలి నాకెందుకు నచ్చలేదో అని. కేవలం మీకోసం కూర్చొని ఫినిష్ చేశా. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్‌గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే డూ చెక్అవుట్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్, అండ్ ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దీంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. ఇది ఓల్డ్ హిందీ మూవీ బూల్ బులయ్యా మూవీకి థర్డ్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా కార్తీక్ ఆర్యన్ ఉన్నాడని చూశాను. ఆ మూవీ నాకు నచ్చింది. యాక్చువల్లీ దీనికంటే చాలా బెటర్. కానీ ఎందుకు థర్డ్ పార్ట్ అనౌన్స్ చేశారో నాకు తెలీదు. సరే, ఇలాంటి హారర్ జానర్ మూవీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది రెండు. ఒకటి హారర్ అయినా ఉండాలి, లేదా మంచి కామెడీ అయినా ఉండాలి. ఇంకా స్టోరీ అంటావా, అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయము ఇట్లాంటి మూవీస్కి. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, బూల్ బులయ్యా 2లో మన కార్తీక్ ఆర్యన్ ఫేక్ బాబాలాగా అందరిని ఎలా మోసం చేస్తూ మనీ సంపాదిస్తాడో, ఇది ఒక్క పాయింటే తీసుకున్నారు. అండ్ మిగతా స్టోరీ అంతా న్యూ స్టోరీ. సో దీంట్లో కూడా అలా కార్తీక్ ఆర్యన్ అందరిని అట్లా మోసం చేస్తూ ఉన్నప్పుడు ఒక క్లయింట్ నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తా, కానీ అక్కడికి వెళ్ళాక నీకు మొత్తం అర్థమవుతుందని చెప్పి అతన్ని కన్విన్స్ చేసి ఒక ప్యాలెస్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందన్నది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ 30 మినిట్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా ఉంది మూవీ. ఆ కామెడీ ఏంటో, ఆ కొన్ని జోక్స్ పర్లేదు, నవ్విచ్చాయి. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇలాంటి స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసాం. సో ఒక రొటీన్ ఫీల్ వచ్చేస్తుంది. అండ్ కొన్ని విజువల్స్ పర్లేదు. అండ్ మధ్యలో సాంగ్స్ వస్తాయి, అవైతే అస్సలు బాగాలేదు. దెయ్యం అయితే ఓన్లీ నైట్ వచ్చి భయపెట్టి వెళ్ళిపోతుంది, ఎవరిని ఏం చేయదు. అంటే ఆ స్టోరీకి రిలేటెడ్ ఉన్న మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఒక నైట్లో అయిపోతుంది. దాన్ని సాగదీసి మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. సరే పోనీ విద్యా బాలన్ అండ్ మాధురి దీక్షిత్ లాంటి పెద్ద యాక్టర్స్ పెట్టినా ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది అనుకున్నా. కానీ కానీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని సీన్స్ పర్లేదు. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక డ్యాన్స్ నెంబర్ ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ వాళ్ళ యాక్టింగ్ అయితే బెటర్ ఉంది. అంటే వాళ్ళకి ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఏం లేదు, బట్ దే డిడ్ బెటర్. యానిమల్ మూవీలో యాక్ట్ చేసిన తృప్తి దిమ్రీ కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. కానీ పెద్ద యాక్టింగ్ పొటెన్షియల్ ఏం లేదు, బట్ ఉన్నంత వరకు బాగానే చేసింది. అండ్ మూవీలో కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బాగా రాసుకున్నారు. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత ఒక జరిగే సీక్వెన్స్ ఉంటుంది, అది కింగ్ అండ్ వాళ్ళ డాటర్స్కి మధ్య కాన్వర్జేషన్, అది కూడా బాగా చూపించారు. కానీ ఓవరాల్గా స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టేసింది. సినిమా అయ్యాక అమ్మయ్య అయిపోయిందిరా బాబు, ఏదో ఒక 6 hours చూసినట్టు ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రన్ టైం. మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్తో ఒక 2 అవర్స్లో చూపించినా మంచి ఇంపాక్ట్ ఉండేది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే ఏదో కొన్ని సీన్స్లో పర్లేదు, అంటే ఎఫర్ట్ కనిపించలేదు ఎక్కడ మూవీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాత మూవీ, అది ప్రీవియస్ బూల్ బులయ్యా 2 నుంచి ఆ బీజం వాడేశారు. ఇంకా కార్తీక్ ఆర్యన్ ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా మీకు ఫుల్ బోర్ కొడుతుంది, ఏదో టైంపాస్కి ఒక మూవీ చూడాలనుకుంటే ఇది ఒక్కసారి చూడొచ్చు. అండ్ ఆ క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ కోసం ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.